నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రకరకాల అంశాలు, లోకల్ బాడీ ఎన్నికల మీద లేదా 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద జరుగుతున్న చర్చ, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన విషయాలు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. ఆఫ్టర్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత మాట్లాడుతూ ఉన్నారు కదా, మీకేమనిపిస్తా ఉంది? ఈ గెలుపు బీసీల గెలుపు అని కాంగ్రెస్ వాళ్ళు డప్పు కొడతా ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు గెలిచిండ్రు అనుకుంటున్నారా? ఇంకా కూడా గుండెల మీద చేసుకొని ఒకసారి వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకునేదాన్ని దొంగ ఓట్లు వేసుకొని రిగ్గింగులు చేసుకొని గెలిచి మేము గెలిచినామని జబ్బాలు కొట్టుకున్నాడు, గప్పాలు చెప్పుకున్నాడు. ఇక నుంచి అదైనా బంద్ చేయాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశం అంతా చూసింది జూబ్లీ హిల్స్ లో ఏం జరిగిందన్న విషయాన్ని. దాని గురించి మాట్లాడడం అసలు చరిత్రలో పెద్ద తప్పిదం. ఇక అక్కడ జరిగిందంతా అంటే బీసీ అని సెంటిమెంట్ ఇస్తున్నారు తప్ప, బీసీలకు నవీన్ యాదవ్ గారు గెలిచిండ్రు కదా, గొర్రెల పంపిణీ యూనిట్ ని ప్రారంభించమని రేవంత్ రెడ్డికి ఎప్పుడన్నా కలిసి అడిగినరా? అదే నవీన్ యాదవ్ బీసీల పేరు చెప్పి గెలిచినామని చెప్పేటైనే ఆయన గొర్రెల పంపిణీ యూనిట్ గురించి కానీ మాట్లాడిందా? లేకపోతే గొల్ల కురుమ సోదరులకు ఒక్కరికి కూడా ఇంతవరకు మంత్రి పదవులలో స్థానం ఇవ్వలేదు, దాని గురించి ఏమన్నా కొట్లాడినరా? ఏం బీసీలు అని బీసీలకు 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇస్తామని చెప్పిండ్రు. మరి దాని గురించి ఇట్లా అడుగుతున్నారా? బీసీలకు 20,000 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండ్రు. దాని గురించి ఏమన్నా అడుగుతున్నారా? ఓన్లీ ఒక్క బీసీ గెలిచినంత మాత్రాన బీసీలందరికీ రాజ్యాధికారం వచ్చినట్టే, బీసీల హక్కులన్నిటిని నెరవేరినట్టేనా? దాన్ని మాట్లాడుకోవడం అసలు మీరు ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారా? రిగ్గింగ్ జరిగిందని కూడా పోలింగ్ రోజు జరిగిన అంశాలు చరిత్రలో నిలిచిపోబోతుంది. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రేవంత్ రెడ్డి ఎట్లా గుండాయిజం చేస్తాడు, ఎట్లా రౌడీయిజం చేస్తాడు, ఎట్లా రిగ్గింగులు చేస్తాడు అనేది భారతదేశం మొత్తం చూసింది. స్వయంగా నేను ఒక ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్న నా ముందటనే ఎంతమంది ఒక ఎంఐఎంలను కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యం చేసిండ్రు, మా మహిళా నేతలు అందరి మీద దౌర్జన్యం చేసిండ్రు, క్యాండిడేట్ మీద కూడా దౌర్జన్యం చేసి గెలిచిన చరిత్ర వాళ్ళది. అంతే తప్ప ఏం లేదు. 2,500 కుక్కర్లు, పట్టుచీరలు, 7,000, 5,000 పైసలు ప్లస్ రిగ్గింగ్ గెలిపించింది వాళ్ళని. అంతే తప్ప కావాలని ఎవరు ఇష్యూ చేయరు. ఆధారాలతో సహా మేము దొరికించినాము, వీడియోలు కూడా తీసినాము, వీడియోలు కూడా టెలికాస్ట్ జరిగింది. ఎందుకు మీరు అంటే ఇప్పుడు ప్రత్యర్థి దగ్గరికి వెళ్లే ప్రయత్నం ఎందుకు చేసిరు? ఆ ఇంటి దగ్గరికి కానీ లేకపోతే అక్కడ ఆ ఇంటి దగ్గరికి మేమేం వెళ్ళలేదు. మేము ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నదో కొంతమందిని ముసిగేసుకొని తీసుకొచ్చి కళ్యాణ మండపంలో పెట్టడం జరిగిందో అక్కడ వీళ్ళందరూ ఎందుకున్నారు, అసలు వీళ్ళకు ఓట్లక్కులు ఉన్నాయా లేవా అని పరిశీలిద్దామని పోయినాము. ఆధార్ కార్డులో చూస్తే నీ పేరేమని అడిగితే బేగం అని చెప్తుంది. ఆ పేర్లనేమో రష్మియో లేకపోతే రేష్మనో అట్లాంటి పేర్లు ఉంటాయి. అది వాళ్ళు చేసింది. దాని గురించి మాట్లాడడం తప్పు. అది గెలిపే కాదు అసలు. అంటే ఒకటి అంటే ఇప్పుడు మీ నాయకురాలే ఒకప్పుడు, ఇప్పుడు కవిత గారు కూడా దాని గురించి ఒక ట్వీట్ పెట్టడం, దాని మీద మీరు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఆమె కూడా చెప్తా ఉంది కర్మ హిట్ బ్యాక్స్ అని, ఇది ఇక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం హరీష్ రావే అని. సో ఆమె కూడా విమర్శలు చేశారు. దీనికి ఏం చెప్తారు? హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేస్తారు. ఆయన కనుసన్నల్లో మెదిలే నాయకులు వాళ్ళు. కర్మ హిట్స్ బ్యాక్స్ అనేది ఆమె పెట్టుకోవచ్చు, మాకేం కర్మ తిరిగి రాలేదు. మాకు అధికారం పోయింది తప్ప జనాలల్లో ఆదరణ పోలేదు. జనం ఎక్కడ పోయినా కూడా హరీష్ అన్న గాని రామన్న గాని బ్రహ్మరథం పడుతున్నారు. అది తెలుసుకొని మాట్లాడాలి. సస్పెండ్ చేయడం వల్ల మీకు మైనసా ప్లస్? ఇప్పుడు సస్పెండ్ అనేది బాపు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. దాని మీద మేము మాట్లాడము. మాకు ప్లస్సే కానివ్వండి మైనసే కానివ్వండి, మాకు కాదనుకున్నది మాకు ప్లస్సే కానివ్వండి మైనసే కానివ్వండి, అది పెద్ద నిర్ణయం. దాని మీద మేము ఎలాంటి మాటలు మాట్లాడాలి. ఇదొక్క పాయింట్ అడిగి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అంటే ఆమె జనం బాట అని ఒక కార్యక్రమం చేస్తా ఉంది. ప్రతి చోట కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు దీనికి? మేమేం చెప్పదలుచుకోలేదు. ఆమె బాటలో ఆమె నడుస్తుంది. ఆమె ఏ బాటలో నడుస్తుందో జనాలే చూస్తున్నారు, జనాలే నిర్ణయించుకుంటారు. అంటే బీసీలకి 42% అంశం మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తామనేది బీసీలకి నమ్మించి మోసం చేసింది మీ బీసీలు అందరూ చెప్తున్న మాట. కానీ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకి అదే 23% పరిమితం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సర్పంచ్ ఎన్నికలు. మీరేం చెప్తారు?
ఇప్పుడు 23% అదే పరిమితం చేయాలి, బీసీలను ఇంకా ముంచాలి. నమ్మించినాం, అధికారంలోకి ఎక్కినాం, గద్దె మీద ఉన్నాం, ఇంకా నమ్మిస్తాం అనే భ్రమలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి. బీసీ సమాజం ఊరుకోదు. చరిత్రలో ఇప్పటికే చాలా తప్పులు చేస్తూ చేస్తూ మోసం చేస్తూ చేస్తూ గద్దెనెక్కి కూర్చున్నావు. ఇంకా నీ మోసాన్ని భరించే శక్తి మాకు లేదు. తిరగబడతాం, ఎదురిస్తాము. పార్టీలకి ఏతరంగా జరిగే సర్పంచ్ ఎన్నికలట పార్టీల పరంగా టికెట్లు ఇస్తారట. జనరల్ వచ్చిన తర్వాత ఒక రెడ్డి అయినా నిలబడతారు. నెక్స్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్, మనం ఒకవేళ పార్టీ తరపున బీసీ క్యాండిడేట్ కే ఇస్తాం. ఇండిపెండెంట్ క్యాండిడేట్ జనరల్ నిలబడరని ఏం గ్యారంటీ? రాసిస్తాడా రేవంత్ రెడ్డి ఏమైనా రేపు? బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నంటే మోడీ ఇస్తలేడు అని చెప్తున్నాడు, వీళ్ళందరూ అడ్డం వస్తున్నారు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి బడ్జెట్ ఇయ్యద్దనేసి కేసీఆర్ అడ్డం వస్తున్నాడా, మోడీ అడ్డం వస్తున్నాడా? ఎందుకు ఇస్తలేడు మా బీసీ వాళ్ళకు? ప్రతి ఒక్కరికి కాంట్రాక్టులల్లా 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు, ఎందుకు ఇస్తలేడు? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బీసీలల్లా గౌడ కులానికి 15% రిజర్వేషన్ నుంచి 25% వైన్స్ లల్లా లైసెన్స్లకు పెంచుతామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు పెంచలేదు, లైసెన్స్లు అందరికి ఖరారు చేసిండ్రు. ఎవరిని మోసం చేస్తున్నాడు? 2వ విడత గొర్రెల పంపిణీ అన్నాడు, పంపిణీ చేయలేదు. చేప పిల్లల పంపిణీ అన్నాడు, పంపిణీ చేయలేదు. చేప పిల్ల అది మన ముదిరాజ్ సోదరులకు, మన గంగపుత్ర సోదరులకు వ్యాన్లను, మోపెన్లను బాపు కేసీఆర్ గారు సబ్సిడీలు ఇప్పించేది, ఇప్పుడు మళ్ళా సబ్సిడీలు వచ్చుడు బంద్ చేసినాయి. ప్రతి ఒక్కరికి అన్యాయం చేస్తున్నాడు. రేవంత్ గౌడ్ అని మహేష్ గౌడ్ చెప్తున్నాడు కదా, ఆ మహేష్ గౌడ్ మా గౌన్లకు 15 నుంచి 25% ఎందుకు పెంచలేదని ఎందుకు అడుగుతలేడు? నిన్న మొన్న ఒక ఆయన రేవంత్ మాల అయిండు, రేవంత్ మాదిగా అయిండు అని చెప్తున్నాడు కదా. మరి ఆ రేవంత్ మాల, రేవంత్ మాదిగా మా మాదిగ సోదరులకు, మా మాల సోదరులకు దళిత బంధు కింద 12 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తలేడు? ఇవన్నీ అడగొస్తలేదా? చీరలు అంటున్నాడు, అదేదో ఇంద్రమ్మ కట్టిన చీరలు అంటున్నాడు కదా. ఇప్పుడు మీకన్నా క్వాలిటీ చీరలు ఇస్తున్నారట. ఇప్పుడు అవి క్వాలిటీయా అన్క్వాలిటీయా ఏ క్వాలిటీయో జనాలే, మీరు జనం బాట పడ్డాక జనాల దగ్గరికి పోయినాక తెలుస్తుంది. మంత్రులు కట్టుకుంటారట కదా, మరి వాళ్ళ కాంగ్రెస్ మంత్రులు మొగోళ్ళు అందరు చీరలు కట్టుకుంటారని ఆయననే చెప్తా అంటే మరి వీళ్ళందరూ నవ్వుతారు. వాళ్ళేం మంత్రులు మనకు అర్థం అయితే లేదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా 23% మీకు పరిమితం చేసి? 23% పరిమితం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలల్లా పార్టీ పరంగా 42% ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టబద్ధత కావాలి. చట్టబద్ధత తీసుకొచ్చి మా బీసీలందరికీ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే జయలలిత గారు ఏ విధంగా ఇచ్చిండ్రో కేంద్రం మీద ఒత్తిడి పెట్టండి. 8 మంది ఉన్నారు, మీరు 8 మంది, వాళ్ళు 8 మంది. మొల్లారాల శాఖ బండి సంజయ్ ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, వీళ్ళందరూ పోయి మాట్లాడుండ్రి, మోడీ దగ్గర కొట్లాడుండ్రి. కొట్లాడి మా బీసీలందరికి అన్యాయం జరుగుతుందని చెప్పి మా బీసీలందరికి 42% ఇచ్చేదాకా పోరాడతాము. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ బీసీలను హక్కులో చేర్చుకుంది, గుండెల్లో పెట్టుకున్నది, బీసీల తరపున వాయిస్ నిలదీస్తుంది. అంటే మీరు గ్రామాల్లో తిరుగుతా ఉన్నారు కదా, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి మీరు గ్రామాలకు వస్తే తెలుస్తుంది. అంటే ఎండనక వాననక వాళ్ళు చలి కోర్చి నష్టం వస్తుందా కష్టం వస్తుందా ఏమొస్తుందో తెలియక వాళ్ళు పత్తి పెట్టుకున్నా, సోయాబీన్ పెట్టుకున్నా కూడా వాళ్ళకేవో సంథింగ్ అవి తీసుకొచ్చి ఇప్పటి వరకు కొనలేదు. మొన్న ఏదో మా రామన్న గారు ఆదిలాబాద్ పోయి ఒత్తిడి వేయంగానే సోయాబీన్ పంటను కొనడం జరుగుతుంది, అదేదో తీసేసి. ఇప్పటికైనా కూడా రైతులు కళ్ళాలల్లా వడ్లు పోసుకొని కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారు. ఆ కళ్ళాలలో ఉన్న వడ్లను కొనుండ్రి, పత్తిని కొనుండ్రి, అవి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు, అది దిగుమతి చేసుకుంటున్నారు వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి. ఆ దిగుమతిని బంద్ చేసి ఇక్కడ ఉన్న పత్తిని కొని రైతులకు న్యాయం చేయండి. తాగుబోతులు అంట కదా రైతులందరూ. సీతక్క చెప్తా ఉంది కదా, వీళ్ళందరూ తాగేసి వచ్చారు నా మీద. అంటే సీతక్క ఒకప్పుడు రీల్స్ చేసుకుంటా ఆమె మంత్రి అయిపోయింది. ఇప్పుడు రైతులను తాగుబోతులు అంటుంది, మహిళలను ఇంకోటి అంటుంది. ఇక ఆమెకు ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న వాళ్ళకి తప్ప వత్తాసు వాళ్ళు కూడా ప్రజల గురించి కానివ్వండి. మన సీతక్క అని చెప్తున్నాయి కదా, ఆమె పేరు దాసరి అనసూయ అయితే సీతక్క అని నక్సలెట్లలో పోయినా పెట్టుకున్నా అని చెప్పింది కదా. హిడ్మా చనిపోతే ఒక్క ముచ్చటన్నా మాట్లాడిందా సీతక్క? హిడ్మా ఎవరి కోసం, ఎవరి హక్కుల కోసం కొట్లాడిండు? హిడ్మా ఏం చేసిండు? వాళ్ళ హక్కుల కోసం, అడవి బిడ్డల కోసం, అడవిని రక్షించడానికి పుట్టిన వ్యక్తి నక్సలేట్ అనే పేరు చెప్పి ఆయన నక్సలే కానివ్వండి, ఇంకొకటి దేశద్రోహే కానివ్వండి, వేరే దేశద్రోహులు వస్తేనేమో 4-5 సంవత్సరాలు జైళ్లలో కూసుండబెట్టి అన్నం పెట్టి సాదుతారు. ఆయననేమో మన భారతదేశంలో ఉన్న వ్యక్తి, అడవి గురించి, అడవి సంపద గురించి, అడవి బిడ్డల గురించి కొట్లాడిన వ్యక్తి గురించి ఆయనను బూటకకు ఎన్కౌంటర్ చేస్తే నేను అక్కనని చెప్పుకునే సీతక్క ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఖండించలేదు? అదొకటి నేను అడుగుతున్నా. మీరేం చెప్తారు ఆపరేషన్ కగర్ అనే అంశం మీద? ఇప్పుడు లొంగిపోతానని చెప్పిన మావోయిస్టులు కూడా ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏం చెప్తారు? అన్యాయం, అక్రమము. లొంగిపోతా అని చెప్పినా కూడా వాళ్ళని నిరాయుధులను చేసి చంపేస్తున్నారు.
వాళ్ళకి ఆ పాపం అనేది కొడుతుంది. ఎవరు చేస్తున్నారో రాజ్యం ఉన్నది అనేసి, రాజ్యాధికారం ఉన్నది అనేసి, రాజ్యం కోసం, రాజ్య అధికారంలో హక్కుల కోసం కొట్లాడుతున్న బిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. ప్రతిదీ వాళ్ళకి తిరిగి వస్తది. బండి సంజయ్ అంటుండే కదా మొన్న, మేము కేవలం బండి హిందువుల సంజయ్ ఓట్లు అనేటైన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయము. నిన్నేదో సభ అది ఇదివరకు కేసీఆర్ గారు పెట్టుకుంటేనేమో పిట్టల ధర లెక్క క్యాప్ పెట్టుకున్నాడు అనేసి కామెంట్లు చేసిండు. మరి ఇప్పుడు బండి సంజయ్ అదే క్యాప్ పెట్టుకొని ఎక్కడనో మాన్యనే మహదయ్ అనేసి 4-5 నిమిషాలు మొత్తం తల కిందికి ఎత్తకుండా చదువుతాడు. చూసుకుంటా కూడా చదవత్తలేదు ఆయనకు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన కొడుకు ఎట్లున్నాడు, మరి హిడ్మా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లున్నది, బండి సంజయ్ ఫ్యామిలీ ఎట్లున్నది, హిడ్మా ఫ్యామిలీ ఎట్లున్నది, అది గుర్తెరిగి మాట్లాడాలి. ఆయన ఇంకొక మాట అంటా ఉన్నాడు, 3 సార్లు మా మోడీ గెలిచింది కూడా హిందువుల ఓట్లతోనే అంటున్నాడు ఆయన. మరి మీరేం చెప్తారు దీనికి? బీహార్ లో చూసిన తర్వాత కూడా హిందువులు ఎంఐఎం ఇవన్నీ ఏం చేసిరో చూసిన తర్వాత కూడా మీరు మాట్లాడకండి. ఇక వాళ్ళు హిందువుల పేరు చెప్తారు, ముస్లింల పేరు చెప్తారు, ఓట్ల కోసం సీట్ల కోసమే తప్ప ఇంకొకటి లేదు. అసలు తెలంగాణలో హిందూ టెంపుల్ లేవా? భద్రాద్రిలా రాముడు వెలిసిండు, ఇల్లంతకుంటల హుజరాబాద్ లా ఇల్లంతకుంటల రాముడు స్వయంగా నడయాడిండు. మరి ఆ టెంపుల్ లను బంద్ చేసి ఏదో అయోధ్య అని పెట్టిండు కదా. మరి ఈ టెంపుల్, ఈ రాముడు కాదా? ఓన్లీ అక్కడున్న రాముడే రాముడా? వాళ్ళు ఏంటంటే ఓట్ల కోసం సీట్ల కోసం అక్షింతలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ పంపుతారు తప్ప మన దేవాలయాలను కానివ్వండి, మనకు కానివ్వండి పైసలు ఇచ్చేది లేదు. హిందువులు అంటున్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోడీ ఎంతమంది హిందూ బిడ్డలకు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు? నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిండు కదా. ఎంతమంది హిందూ బిడ్డలకు 15 లక్షల రూపాయలు వేసిండు చెప్పండి? ఏది లేదు. వాళ్ళు ఓట్ల కోసము సీట్ల కోసము, వాళ్ళు ఏంటంటే అధికారం కోసమే హిందువులని పేరు చెప్పుకుంటారు. అక్కడ పెద్ద మోసగాడే ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రంలో కూడా మోసగాడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు భూములు అమ్ముకుంటాడు, అక్కడ ఉన్నాడేమో మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి వైర్యమ్యాలను. ఇప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక అంశం మాట్లాడడం జరిగింది, 5 లక్షల కోట్లకి ఎసరబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారని ఒక వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఈ కార్ రేస్ అనేది ప్రపంచ దిగ్గజ సంస్థలను తీసుకొచ్చి ఈ కార్ రేస్ పెట్టడం వల్ల దాదాపుగా 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈయన అందాల పొట్టీలు పెట్టి ఆ మిల్లా మ్యాగీ అనేటామె కామెంట్ చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా మన ఇజ్జతి పోయింది. మరి ఈ కార్ రేసు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా మన గుర్తింపు తీసుకొచ్చిన రామన్న మీద కేసు పెట్టాలా, లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా మిల్లా మ్యాగీ ఆడబిడ్డ అని చూడకుండా ఆమెను కామెంట్ చేసి అందాల పోటీలు పెట్టి మన ఇజ్జతి తీసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలా? ఒకసారి ప్రజలైనా ప్రెస్ వాళ్ళైనా గమనించారు. కానీ అంటే వాస్తవంగా అరెస్ట్ కాబోతున్నారనే అంశం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఆయన లాభం కోసం, ఆయన లబ్ధి కోసం ఏదైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి దొంగది అన్నట్టు ఉన్నాడు, ఒక మోసగాడు, ఓటుకు నోటు దొంగ, పట్టబగలు దొరికినోడు, అందరినీ దొంగలు చేద్దామని చూస్తున్నాడు. నేను జైల్లోకి పోయినా ఆయనను కూడా జైల్లోకి పంపాలి. మంచి చేసినా జైల్లోకి పంపాలి, చెడు చేసినా జైల్లోకి పంపాలి. చెడు చేసిండని చెప్పి జైల్లోకి పంపాలని లోకల్ బాడీ ఎన్నికలకు మీరు సిద్ధమవుతా ఉన్నారా? ఎందుకు ప్రతి ఎన్నికలకు మేము సిద్ధంగానే ఉన్నాము. వాళ్ళ రిగ్గింగ్లు, వాళ్ళ రౌడీయిజము బట్ట బయలు చేయడానికి అన్ని అస్త్రాలతోటి మేము బయట. 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా జంప్ అయినట్టు కొంతమంది ఏమో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా అనే అంశం నడుస్తా ఉంది, ఏం చెప్తారు? దానం నాగేందర్ రాజీనామా చేసినా కూడా ఆయనకు నిలబడే శక్తి లేదు, ఆయన నిలబడడు కూడా. ఇంకొకటి రాజీనామా అయితే చేసినా కూడా ఆయన నిలబడడు, నిలబడినా కూడా ఆయన గెలవడు. అంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక మీద, ఎందుకంటే జూబ్లీహిల్స్ పక్క ఉన్న నియోజకవర్గాలు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ దీని మీద పడదా? ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా, ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది? అట్లా అనుకోవద్దు కదా. దాని మీద ఎఫెక్ట్ పడుతుంది, దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అని మనం ఎట్లా అనుకుంటాము? జనాలు జూబ్లీహిల్స్ లా దాదాపుగా 30,000 దొంగ ఓట్లను క్రియేట్ చేసిండ్రు అనేసి రామన్న గారు చెప్పడం జరిగింది. ఆ దొంగ ఓట్లే వేసుకొని గెలిచిండ్రు. ఇప్పుడు ఖైరతాబాద్ లో కూడా మళ్ళీ అదే దొంగ ఓట్లు వ్యాపారం చేసుకుంటారు కావచ్చు, కానీ గెలవడం అనేది అసాధ్యము. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలు అనేది ఆయన 3-4 సార్లు ఓడిపోయిన వ్యక్తి. ఆయన మీద కొంచెం సానుభూతి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు. ఆ దొంగోట్లు, ఆ పైసలు అవి నడవచ్చు, కానీ ఖైరతాబాద్ లో అది నడవదు. ఇక్కడ దొంగోట్లు చేసే ఛాన్స్ ఉండదు, ఉన్నా కూడా గెలవడు. 100% దొంగోట్లు చేస్తారు, 100% ఓటుకు 10,000 కూడా వంస్తారు కాంగ్రెస్ వాళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలు మింగలేక కక్కలేకున్న పరిస్థితి వాళ్ళది. గోడ మీద పిల్లుల్లాగా మరి ఆ గట్టున దునకల్లా ఈ గట్టున దునకల్లా అన్నట్టుగా ఉన్నారు. మీరు ఏ పార్టీరా భయ్యారంటే, మేము ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, దాన్ని ఏమంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే చూస్తున్నాం అని చెప్తున్నారు.
అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. సో చరిత్రలో అసమర్థ ఎమ్మెల్యేలు వాళ్ళు, సో మోసగారి ఎమ్మెల్యేలు వాళ్ళు. సో ఇది పావని గౌడ్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.